హలో ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో మనలో చాలామంది అయోధ్య వెళ్ళినప్పుడు ఒక మంచి స్టే కోసం చూసే వాళ్ళకి హెల్ప్ అయ్యేలా తీసాము. మేము ఎక్స్పీరియన్స్ చేసిన ఒక మంచి హోటల్ అండ్ రిసార్ట్, దాని పేరు బేదీస్ డ్రీమ్ ల్యాండ్ హోటల్ అండ్ రిసార్ట్. ఇది దాని ఫ్రంట్ లుక్. ప్లస్ ఇక్కడ ప్లస్ పాయింట్ ఏంటంటే చుట్టుపక్కల ఎలాంటి నాయిస్ లేకుండా చాలా పీస్ఫుల్గా ఉంటుంది. అందులోనూ పార్కింగ్ స్పేస్ అండ్ గార్డెన్ ప్లేస్ చాలా స్పేషియస్గా ఉంటుంది. చాలా క్లీన్గా కూడా మెయింటైన్ చేశారు. ఇది మెయిన్ ఎంట్రన్స్. ఇంకో ప్లస్ పాయింట్ ఏంటంటే ఇక్కడే స్టే చేసే వాళ్ళకి రెస్టారెంట్ కూడా అటాచ్డ్ ఉంటుందండి ఇన్సైడ్. ఇక్కడ ఫుడ్ కూడా కొంచెం పర్లేదు, బాగుండింది. మేము ఆర్డర్ చేసిన వాటిలో మాకు ఓకే, పర్లేదు అనిపించింది. చూసారు కదండి, చాలా క్లీన్గా మెయింటైన్ చేశారు. ఇది దాని మెయిన్ ఎంట్రన్స్. లోపలికి వెళ్ళడానికి లెఫ్ట్ సైడ్ హోటల్ చెక్ ఇన్ చెక్అవుట్ వాళ్ళు ఉంటారు. ఇటు సైడ్ తీసుకునే రిసెప్షన్ ఏరియా ఇది. ఇలా రైట్ సైడ్ చూసామంటే ఇక్కడే మనకి రెస్టారెంట్ ఉంటుంది. ఈ రెస్టారెంట్ కూడా చాలా బాగా మెయింటైన్ చేశారు, చాలా క్లీన్గా ఉంది. వెంటిలేషన్ కానివ్వండి, ఈవెన్ ఫుడ్ కూడా ముందుగానే చెప్పాను కదా, చాలా బాగుంది. మేము ఆర్డర్ చేసిన వాటి ప్రకారం మాకైతే నచ్చాయి. మేము వెజ్ సూప్ అండ్ నూడిల్స్ ఆర్డర్ చేసాము. బయటతో పోలిస్తే చాలా బెటర్ అనిపించింది. బయట టేస్ట్ చేసి మేము ఇక్కడ టేస్ట్ చేసేసరికి అమ్మయ్య అనుకున్నాం ఆ రోజుటికి. మా రూమ్కి వెళ్ళే ముందు మీకు బయట కూడా ఒకసారి మొత్తం చూపిస్తానండి, ఎలా ఉంది అంటే ఏమేమి ఫెసిలిటీస్ అవైలబుల్లో ఉన్నాయి బయట అనేది చూపిస్తాను. ఇది అవుట్ సైడ్. సో ఇక్కడ స్విమ్మింగ్ పూల్ కూడా అటాచ్ చేసి ఉన్నారండి. చాలా అంటే చాలా స్పేషియస్గా ఉంటాయి. బయట కానివ్వండి, ఇన్సైడ్ రూమ్స్ కానివ్వండి, చాలా క్లీన్గా స్పేషియస్గా ఉన్నాయి. నాయిస్ ఏం లేకుండా చాలా పీస్ఫుల్గా అనిపించింది మాకైతే. మేమున్నది ఒక్కరోజే, మాకు టైం కుదరక ఉన్నంతసేపు చాలా బాగా అనిపించింది. బయట చాలా అంటే చాలా చలి అండి అక్కడ. మేము వెళ్ళింది డిసెంబర్లో. ఆ మంత్ మొత్తం వాళ్ళు సూర్యుడే చూడలేదంట. ఈవెన్ మేమున్న రోజు సూర్యుని చూడలేదు మేము కూడా. ఇది మా రూమ్కి వెళ్ళే వే. రండి చూద్దాం మా రూమ్ని. ఇది మా కిచెన్ రూమ్ అండి. సో ఇది ఎంట్రన్స్. మనం కూర్చోవడానికి 2 చైర్స్ ఇస్తారు. ఈ హోటల్ రామ్ మందిర్కి 5 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉంది. సేమ్ బస్ స్టాండ్కి కూడా 5 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉంది. అండ్ ఎయిర్పోర్ట్కి 20 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉంది. అండ్ రైల్వే స్టేషన్కి 7 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉందండి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.